పండుగలకైనా పుట్టినరోజులకైనా ఎప్పుడైనా చాలా ఈజీగా చేసుకునే స్వీట్ ఏదైనా ఉందంటే అది కరాచీ హల్వా అండి. ఎక్కువగా మా పిల్లల బర్త్డేకి అయితే చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా బౌల్ తీసుకుని బౌల్లోకి కప్పుడు కార్న్ ఫ్లోర్ అండి, జొన్న పిండి ఉంటుంది కదా, అదైతే కప్పుడు తీసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా జొన్న పిండి అంతా కూడా నీళ్ళలో కలిసిపోవాలన్నమాట. ఎక్కడ ఉండలనేవి ఉండకూడదు. స్టార్టింగ్లో కొంచెం గట్టిగా ఉన్నా కానీ కలుపుగా వాటర్లో ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి కప్పుడు కార్న్ ఫ్లోర్కి 1/4 కప్పు పంచదార తీసుకోవాలి. తీపి ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కప్పుడు కార్న్ ఫ్లోర్కి కప్పుడు పంచదార అయితే తీసుకుంటే సరిపోతుంది. 1/4 కప్పు పంచదార తీసుకున్నాం కదండి, ఒక కప్పుడు నీళ్ళు అయితే తీసుకోవాలి. ఇలా కప్పుడు నీళ్లు వేసుకున్న తర్వాత 2 ఇలాచీలు ముక్కలు చేసుకుని తీసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి పంచదార మొత్తం కరిగించుకొని ఒక్కసారి కొంచెం మరిగితే సరిపోతుంది. తీగపాకం కానీ ఏమీ రానవసరం లేదు. ఇప్పుడు పంచదార పాకంలోకి కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి మధ్యలో అస్సలు ఆగకుండా కలుపుకోవాలి. అసలు ఆగకుండా ఇలా కలుపుతూ ఉన్నప్పుడే కార్న్ ఫ్లోర్ అనేది ఇలా ముక్కలుగా విరిగిపోతుంది. అంటే హల్వా అనేది రెడీ అవుతుంది అనమాట. ఈ మిశ్రమం అంతా కూడా దగ్గర పడే వరకు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మీకు నచ్చిన ఫుడ్ కలర్ అనేది వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు హల్వా చేసినా రెడ్ కలర్ యూజ్ చేసేదాన్ని. ఈసారి గ్రీన్ కలర్ తీసుకున్నానండి. తప్పనిసరిగా ఫుడ్ కలర్ వేయాలా అంటే వేయాలండి, చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మనం వేసిన ఫుడ్ కలర్ అంతా కూడా హల్వాకి పట్టాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను నెయ్యి అయితే యాడ్ చేశాను. నెయ్యి ఫ్లేవర్ హల్వాలోకి చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసేసుకుని మనకి ఏ విధంగా కావాలో అలాగైతే అమర్చుకోవాలి. ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నానండి. దీని మీద అయితే డ్రై ఫ్రూట్స్ ముక్కలు అయితే వేసాను. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. హల్వా చల్లారే వరకు అలా వదిలేసినట్లయితే బిగుస్తుంది. ఈ హల్వాని మనకి ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని పైనుంచితే 3 days వరకు నిల్వ ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్ లో పెడితే 1 వారం పాటు నిల్వ ఉంటుంది. చూసారు కదా కరాచీ హల్వా.
టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ ఎందుకు, ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.